Dr. K presents Gautam Nanda audio launch. Balaji Cine Media producers andi. Producers దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. జంబలకిడి పంబ నుంచి రెబల్ సినిమా వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ఇండస్ట్రీకి అందించి ప్రౌడ్ ప్రొడ్యూసర్స్గా ఎదిగారు జై భగవాన్ గారు అండ్ జై పుల్లారావు గారు. వారిపై ఒక బ్యూటిఫుల్ ఏవీని మీకు ప్రెజెంట్ చేస్తున్నాం. హ్యావ్ ఎ లుక్. సిన్సియర్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు సినిమా జై భగవాన్, జై పుల్లారావు. శ్రీ బాలాజీ మీడియా పతాకంపై 3 దశాబ్దాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు ఈ నిర్మాత ద్వయం. వేగం కన్నా వాల్యూ ముఖ్యం అని నమ్ముతారు. జంబలకిడి పంబ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన ఈ బ్రదర్స్ విలువలున్న సినిమాలతో విజయాలందుకున్నారు. స్త్రీలంతా మెచ్చిన మావిడాకులు, అందరినీ ఆశ్చర్యపరిచిన సముద్రం, ఫ్యామిలీ ఆడియన్స్ శభాష్ అన్న మనసున్న మారాజు, కంప్లీట్ ఎంటర్టైనర్, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, ఇలా వరుస విజయాలని అందుకున్నారు భగవాన్ అండ్ పుల్లారావు గారు. 2009లో యాక్షన్ హీరో గోపీచంద్తో శంఖం తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. 2012లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రెబల్ సినిమా తీసి తమ ప్రొడక్షన్ వాల్యూస్ సత్తా చూపించారు. ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, యాక్షన్ స్టార్ గోపీచంద్ కాంబినేషన్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో గౌతమ్ నందా అంటూ రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ భగవాన్ గారు అండ్ పుల్లారావు గారు. ఇంత పిచ్ హ్యాండ్సమ్ గా ఉన్నారేంటి? ఏంటి న్యూ లుక్ రీజన్ ఏంటి? ఫారిన్ లో ఉన్న వాళ్ళ గురించి చూసి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన పని లేదండి, మన పక్కనే ఉన్నారు. ఓకే, ఫస్ట్ సాంగ్ లైన్స్ జిందగీ సాంగ్స్ చెప్పగలరా? హూ ఇస్ రామ్? రామ్ సూపర్ అండి, మీరు సూపర్ సూపర్. రామ్ కాదు, రామ్ ఇది. ఇప్పుడు బెస్ట్ ఫైట్స్ ఏదని ఆ గూగుల్లో కొడితే రెబలో అనేది మాకు అన్ని ఫైట్స్లో కూడా కొత్తదానాన్ని చేసి ఎంతో టైం ఇచ్చి మాకు అద్భుతమైన పేరు, ఎంత హిందీలో కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టింది మా రెబల్ సినిమాకి. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి గౌతమ్ నందా సినిమా చూసినప్పుడే, మీకు టీజర్ చూసినప్పుడే ఒక అద్భుతమైన అద్భుతమైన ఒక అవుట్డోర్స్లోకి వెళ్ళి అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో కూడా డిఫరెంట్గా మాకు గోపిచంద్ గారు మంచి పేరు వస్తుంది ఫైట్స్లో డిఫరెంట్గా. Here comes our గౌతమ్ నందా, మన హీరో గోపిచంద్ గారు వస్తున్నారు. గోపిచంద్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్.
సౌందరరాజన్ గారు డిఓపిగా వ్యవహరించారు. అద్భుతంగా ఉండింది ఈచ్ ఫ్రేమ్ అని ప్రతి ఆర్టిస్ట్ గుండె నిండా చెప్తున్నారండి. సో వారిని చప్పట్లతో స్వాగతిద్దాం. సౌందరరాజన్ సార్ని స్టేజ్ పైకి. సాహితీ సంద్రపు ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం అంటూ స్వాగతిస్తున్నాం. చప్పట్లెక్కడండి, ఎన్ని మంచి పాటలు. Sampath, this is my second film. It's not been an easy journey. Actually, in the first film we weren't that close or that understanding. Probably second film, I think we really understood each other, and I think that shows on screen. అన్ని సినిమాలకి దర్శక నిర్మాతల అభిరుచి మేరకు పనిచేస్తాం. దాంట్లోనే మన సంతృప్తి వెతుక్కుంటూ ఉంటాం. బట్ కొన్ని పాటల మైల్ స్టోన్స్ మనకు రాసి పెట్టి ఉంటేనే మనకు దొరుకుతాయి. ఈ సినిమా అన్ని పాటలకి నేను సంపత్ నంది గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా జాగ్రత్తగా హీజ్ ఎవర్ డిమాండింగ్. ఎందుకంటే బీయింగ్ రైటర్ డైరెక్టర్ ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి. నాకు బయట ఒక పేరు ఉంటుంది, ఆ పేరును బాగా ఉపయోగించుకోవాలని, ఆ పేరుకు తగ్గట్టే నేను ప్రతి పాట బాగా రాయాలని ఆయన కోరుకుంటుంది. దానికి తగ్గట్టుగా ఇద్దరం కలిసి కూర్చొని రాసాం. అక్యురేట్ కట్తో మనకి విజువల్ ఫీస్ట్ అందిస్తున్నటువంటి ఎడిటర్ గౌతమ్ రాజు సార్ని సాదరంగా మీ కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా 100% ఈ సినిమా హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. బివిఎస్ఎన్ ప్రసాద్ సార్ని, ప్రముఖ నిర్మాత అయినటువంటి బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. మన పవర్ఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ప్రసాద్ గారు, తమన్ మా సినిమా కంపోజింగ్ జరుగుతుండగా ఈ సినిమా రికార్డింగ్ చేసి వచ్చాడు. చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి సినిమా అని చెప్పాడు. సో అతని ఎగ్జైట్మెంట్ సినిమా కనపడుతుంది, ట్రైలర్లో అంత కనపడుతుంది. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరి పెద్దలు ఇన్వైట్ చేస్తున్నాను. మన లవ్లీ ఏంజల్ ని, మన లక్కీ యాపిల్ ని పిలిచేస్తున్నాను. క్యాథరిన్ ట్రెసా, మీ చప్పట్ల మధ్య హియర్ కమ్స్ ది ఏంజల్, హౌ బ్యూటిఫుల్ క్యాథరిన్. కెన్ వి హావ్ దెం బోత్ ఆన్ ది స్టేజ్? డాక్టర్ కే ఏఎం రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రెడ్ సార్ అండ్ గోపిచంద్ సార్ ఇద్దరు కలిసి ఆ లోగోని లాంచ్ చేయవలసింది కోరుకుంటున్నాం. డాక్టర్ కేర్ హోమియోపతి లోగో లాంచ్ అండి అది. ఇంత బ్రిలియంట్ మ్యూజిక్ అందించినటువంటి మన తమన్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా మీరు చప్పలతో మ్యూజిక్ వాయిస్తే వారు మాట్లాడతారండి. ఎప్పుడు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట. సో డైరెక్టర్ సంపత్కి ఒక చిన్న సర్ప్రైజ్. సినిమా ఎంత ఇంప్రెస్ చేసిందనే ఒక హ్యాపీనెస్. సక్సెస్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరికీ ఆ సక్సెస్ అనే వెనక్కుంటే ధైర్యం, ఆ బలం, ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఫీలింగే వేరే. డబ్బు ఇది కాదు. ఆ సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పనైనా సరే, ఎగ్జామ్ బాగా రాస్తే సరే, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే సరే. సో ఈ 1 year ఈ ఎగ్జైట్మెంట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిలిం, గౌతమ్ నందా అని తను అనుకున్న ఆ క్యారెక్టర్స్, సో అది ఎలా తెరపైన ఉండబోతుందని నేను ఆల్రెడీ ఫస్ట్ లుక్ నుంచి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడు సినిమా చూపిస్తావు అని అడుగుతూనే ఉన్నాను. సో సంపత్ అండ్ మై డార్లింగ్ కెమెరామెన్, డార్లింగ్ వా కదా, అసలు ఏదో ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడాడు, అది కాదు. బట్ దిస్ గైస్ డన్ క్రేజీలీ వర్క్ అనమాట. ఒక
ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా నేను వీళ్ళతో రెబల్ పని చేయాల్సింది, బట్ ఐ కుడ్ నాట్ డూ దట్ ఫిల్మ్ విత్ ప్రభాస్ గారు. బట్ ఈ సినిమాతో డెఫినెట్గా ఒక సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్కి వర్క్ చేశానని ఒక సంతోషంగా ఐఎమ్ రియల్లీ థ్యాంకింగ్ దిస్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద హోల్ టీమ్. సో ఆడియో లాంచ్ తమన్జీ Kahe mapale asumale tatu, ay kahe mapale asumale tatu, ay kahe mapale asumale tatu, ay kahe mapale asumale tatu. Marana muchi malli marutunnadu. Surukkamantu choopulanni soodigochini, korukku tinta korikeedu meedikochini, adakka munde muttulанни mosukocchi, hattu daati doosukochi, hattukonte hayi hayini. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. And I'm very happy that we are launching the audio of our film Gautam Nanda. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. And I think the man of the hour is of course Taman, one of my favorites. I love the album that he's come up with. I think every song in the album is different, belongs to a different genre, and that's perfect for our film because our film deals with a lot of different elements. First and foremost, I'd like to thank Sampath Nandi sir for coming to me with this particular story. I think it is a very universal subject. I think that everybody who watches it is going to relate to it, not just the Telugu audience. And my co-star, Gopi Chand. So this is the first time that I'm working with Gopi Chand, but of course I've watched a lot of his films before this, and when I first met him on the set for this film, he looked completely different. He looked extremely stylish, and I was like, wow, okay, I can't wait for your fans and your audience to see this. This is going to be a lot of fun. So this film, and Sampath sir, of course, has presented Gopi Chand in a never seen before avatar. I think he looks his best till date. Event ముఖ్యమైన హీరో గారు తమన్ ముందు ప్రొడ్యూసర్స్గా షాకుల మీద షాకులు భయాలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మంచి మ్యూజిక్ అందిస్తారు. ఆ తర్వాత ఇక మేము అన్నీ మర్చిపోతాం. మీరు చూశారు కదా ఎంత అందమైన మ్యూజిక్ ఇచ్చారు. దాంతో ఆయన ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా అన్నీ మర్చిపోతామండి. సినిమా పూర్తిగా చూసామండి. ఇప్పుడు మేము చూసిన తర్వాత ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. ఇది తర్వాత మా హీరో గారు మొదట ఈ సినిమాని 90 రోజుల్లో మనం పూర్తి చేద్దాం అనుకుని స్టార్ట్ చేసామండి. అలాగే మాకు 115 రోజులు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మంచి కోఆపరేట్ చేసి, అలాగే హీరోయిన్స్ అండి మాకు ఈ సినిమాకి మంచి కోఆపరేట్ చేసి ఫైనల్గా మంచి అవుట్పుట్ వచ్చిందండి. Now the director sir will speak. వారి విజన్ మనకి ఎంత బ్యూటిఫుల్ ట్రీట్ ఇవ్వబోతుందో వారి మాటల్లోనే విందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి అక్షరాల నుంచి ఒక ఐడియాని తీసుకొని కమర్షియల్గా దీన్ని రాయడం జరిగిందని. జనరల్గా మన ఇండియాలో ప్రతి సంవత్సరం అన్ని భాషల్లో కలిపి ఒక 700 నుంచి 800 వరకు సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల్లో డబ్బు వసూళ్ల విషయంలో ఇది ఏ నెంబర్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా టాప్ 10 మంచి కథల్లో మాత్రం గౌతమ్ నందా ఉండబోతుందండి. ఇది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ మాట నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం కథ అండి. కథను నమ్మి నేను 3 సినిమాలు చేశాను, 3 విజయాలు చూశాను. నాకు ఈ సినిమా కథ ఇచ్చిన సంతృప్తిని ఇంతకుముందు చేసిన సినిమాలు కథల రూపంలో ఇవ్వలేదు. సో ఆ కథను నమ్మి చేశాను. ఆ కథ నాకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఒకే ఒక సిట్టింగ్లో ఇది మనం చేస్తున్నామని చెప్పే హీరో దొరకాలి. అలాంటి హీరో దొరికారండి 6 అడుగుల రూపంలో. 2.5 గంటలు కథ విని ఇందులో ఒక అక్షరం కూడా మార్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా చెప్పావో అలా తీస్తే చాలు అన్నారండి. నేను ఆ మాటల్ని నాకు ఒక ఆక్సిజన్ లాగా పనిచేసి ప్రతి షాట్ని ప్రతి మాటని అద్భుతంగా తీయడానికి ప్రయత్నం చేసి మా సౌందర్య సహకారంతో అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగాను అనుకుంటున్నానండి. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా 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 నచ్చిందండి ఈ సినిమాలో. నేను చూశాను కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పగలను.
ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల పైన ఆల్మోస్ట్ 1 month 15 days వరకు బాహుబలి తర్వాత అన్ని రోజులు టైం తీసుకొని కష్టపడి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే అని నేను నమ్ముతున్నానండి. అంత బాగా వచ్చింది, అంత బాగా చేశారు. ఇందాక ఇచ్చిన థీమ్ సాంగ్ చూశారు కదా, అది ఫస్ట్ టైం నాకు ప్రివ్యూ ఆయన వేసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఏ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినేసి అదిరిపోయిందని చెప్పిన సందర్భాలే లేవు. అంత ఎక్సైట్ చేసిన తమన్ డార్లింగ్, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక ఉంది ఇక నుంచి. గోపి గారు లుక్ బాగుందని అందరు నాకు క్రెడిట్ ఇస్తున్నారండి. ఇది నా ఒక్కడి వల్లే వచ్చిన లుక్ కాదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయలేకపోతే ఈరోజు ఇంత మంచి లుక్ మీకు చూపించగలిగే కానీ వాడిని కాదు. ఈ నెల 28వ తారీఖున మీ ముందుకి ఈ సినిమా వస్తుంది. మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ నందాగా విశ్వరూపం చూపించబోతున్న మన గోపీచంద్ గారు మాట్లాడతారు. డెఫినెట్గా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశాను. అంటే ఎందుకంటే చేశాను, బట్ ఫుల్ తృప్తిగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఫైట్స్, కిక్ ఉన్న ఫైట్స్ చేసాం. డెఫినెట్గా చాలా బాగున్నాయి ఫైట్స్, ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సముద్ర గారు కథ చెప్పిన తర్వాత 2.5 hours నాన్ స్టాప్ చెప్పారు. వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ ఇందాక సముద్ర గారు అన్నాడు, కథ చెప్పింది యాజ్నే ఆ సినిమా కనిపిస్తుందండి, మీరు చెప్పినది తీస్తే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. కానీ ఇది డెఫినెట్గా బడ్జెట్ అవుతుంది, ఎందుకంటే మామూలు దాంట్లో అవ్వదు. ఎందుకంటే మీరు చెప్పిన విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగా రావాలి అని అనుకున్నాం. దాంతో ప్రొడ్యూసర్స్తో చెప్పాను, లేదు సార్ మాకు కథ బాగా ఇచ్చింది, డెఫినెట్గా చేద్దాం సార్, మరి మీరు అన్నీ ఆలోచించుకోండి. మళ్ళీ తర్వాత ఆయన కథ ఏదైతే అనుకున్నారో అది ఆన్ స్క్రీన్ వస్తేనే ఈ కథ బాగుంటుంది అని. లేదు సార్ చేద్దామని చెప్పన్నారు. ఆ రోజు ఏ మాట అయితే చెప్పారో టిల్ డేట్ ఏమీ మాట్లాడకుండా కథను నమ్మారు. డెఫినెట్గా ఈరోజు వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు. గుండె మీద చేసుకొని చెప్తాను, డెఫినెట్లీ ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెడుతుంది వాళ్ళ నమ్మకానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ పుల్లారావు గారు, భగవాన్ గారు. డెఫినెట్గా ఇంతకుముందు లాస్ట్ టైం ప్రెస్ మీట్లోనే చెప్పాను, డెఫినెట్గా మీకు మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఉందని చెప్పేసాను. ఫస్ట్ నా కథ వినిన తర్వాత ఫినిష్ అయిన ఎప్పుడైతే క్లైమాక్స్ ఈయన చెప్పాడో ఇమీడియట్గా లేస్ నుంచి హక్ చేసుకోవాలనిపించింది. బట్ ఇది సినిమా వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ ఎంజాయ్ చేసేప్పుడు హక్ చేసుకోవాలనుకున్నాను. డెఫినెట్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ ఒక్క డైలాగ్, ఒక్క షాట్ మార్చకుండా సెట్స్కి వచ్చి ఈ డైలాగ్ మారుస్తాను, ఆ డైలాగ్ మారుస్తాను, ఈ సీన్ మారుస్తాను కాకుండా ఆ రోజు నాకు ఇంట్లో ఏ సీన్ అయితే, ఏ సినిమా అయితే చూపించాడో, ఏ కథ డైలాగ్ టు డైలాగ్ అయితే చెప్పాడో అదే పిన్ టు పిన్ ఆన్ సెట్లో ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేసాకుంది. థ్యాంక్ యూ. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, చాలా తక్కువ మంది చాలా అరుదుగా చేయగలరు అంతా. ఇది ఇట్స్ ఎ వెరీ అంటే కాన్సన్ట్రేషన్ అంత ఇదిగా ఉంటే అంత డెడికేటెడ్ పర్సన్. నిజంగా నేను చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్లో హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. డెఫినెట్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎందుకంటే నేను సినిమా షూటింగ్ చేసేది నేను చూడను, బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు బయటకు వచ్చే సంపత్కి ఒకటే మాట, దిస్ ఫిల్మ్ ఈస్ డెఫినెట్లీ హిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ అండి, ఒక్క చిన్న డైలాగ్ లైవ్ వినిపించగలిగితే. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ దేర్ రిక్వెస్ట్. ధనం మూలం ఇదం జగత్